నమస్తే నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ సో సర్వేలు అనేవి ఈ మధ్యన బాగా పాపులర్ అవుతున్నాయి ఎందుకంటే ఏపీలో ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు ఎవరు అధికారం చేజిక్కించుకుంటున్నారు అనే అంశం మీద ప్రతి ఒక్కరు కూడా ఏపీలో ఎలక్షన్స్ మీద దృష్టి సారించారు అదే బాటలో అందరూ కూడా సర్వేలు చేస్తున్నారు ఇందులో భాగంగానే రవిప్రకాష్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది టీవీ9 రవిప్రకాష్ గారు చాలా రోజుల తర్వాత మీడియా ముఖంగా మీడియా ముందుకు వచ్చి ఏపీ ఎలక్షన్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల విషయంపై సర్వే నిర్వహించి దాని గురించి మీడియా కెమెరా ముందు వచ్చి ఇదంతా చెప్పడం అనేది ఇప్పుడు సంచలనం క్రియేట్ చేస్తుంది మరి రవిప్రకాష్ చెప్పినటువంటి సర్వే ఏం చెప్తుంది ఆ విషయాలు కూడా ఇవాళ మనం డిస్కస్ చేద్దాం ఎందుకంటే రవిప్రకాష్ జనరల్గా టీడీపీకి అంత ఫేవర్గా ఉండేవాడు కాదు ఇంతకుముందు కానీ అతనే ఈ మధ్యన ఈ సర్వే నిర్వహించి వాస్తవాలన్నీ చెప్పడం అనేది చర్చనీయాంశంగా మారింది మరి అతను ఫేవర్గా లేనటువంటి రవిప్రకాషే ఇప్పుడు టీడీపీ గెలుస్తుందని చెప్తున్నాయంట అతని సర్వేలు మరి అందులో ఎంతవరకు నిజం ఉంది అసలు ఆయన ఏం చెప్తున్నాడు ఆ విషయాలు ఈరోజు మనం చూద్దాం సో చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్ అన్నట్టు కూడా ఆయన ఒక వీడియోని అయితే విడుదల చేయడం జరిగింది మరి ఏపీ 2024లో ఎవరు ఆ సీట్ని హాట్ సీట్ని సీఎం సీట్ని ఎవరు చేజిక్కించుకుంటున్నారు అంశం మీద కూడా అతను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు సరే చూద్దాం మరి ఇంతకీ ఇతను ఏం చెప్తున్నాడు ఏంటి అనే అంశం మీద మనం కూడా ఇవాళ డిస్కస్ చేద్దాం సో రవిప్రకాష్ చాలా రోజుల తర్వాత అంటే 2019లో ఏ విధంగా ఉంది ఇప్పుడు 2024లో ఏ విధంగా ఉంది అనేది స్టడీ సెట్ చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే 2019లో మొత్తం కూడా బ్లూ కలర్లో ఉంది ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా వైఎస్ఆర్సీపీ అన్ని స్థానాలను కైవసం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సో ఇప్పుడు 2024లో ఇక్కడ మొత్తం ఎల్లో కలర్లో ఉందంతా కూడా టీడీపీ సో టీడీపీ ఇన్ని స్థానాలను కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ రెడ్ కలర్లో ఉందంతా కూడా జనసేన అన్నమాట సో ఈ బ్లూ కలర్లో ఉందంతా కూడా వైసీపీ ఈ రాష్ట్రాలని వైసీపీ అక్కడ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది ఇంకా జనసేన అయితే కొద్ది మొత్తంలోనే ఉంది అండ్ ఈ బ్లూ కలర్లో ఉందంతా కూడా వైసీపీ అప్పట్లో సో కొద్ది మాత్రంలో టీడీపీ ఉండే 2019కి 2024కి చాలా తేడా ఉంది కాబట్టి సో ఈసారి టీడీపీ గెలుస్తుందని అయితే చెప్తున్నారు సరే ఇంతకీ దక్షిణ కోస్తాలో ఎలా ఉంది అనేది కూడా మనం ఇవాళ డిస్కస్ చేద్దాం సో వైసీపీకి దక్షిణ కోస్తాలో ఇక్కడ దాదాపుగా అప్పట్లో 2019కి 2024కి నేను డిఫరెన్షియేషన్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాను అంటే ఇదంతా కూడా రవిప్రకాష్ చెప్పిన సర్వేనే నేను ఇక్కడ మళ్ళీ మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నా సో వైసీపీ అప్పుడు 47 స్థానాలు కైవసం చేసుకుంటే టీడీపీకి 8 స్థానాలు మాత్రమే వచ్చింది జనసేనకి ఒక్క సీటు కూడా రాలేదు బీజేపీకి కూడా ఒక్క సీటు కూడా రాలేదు కానీ ఇక్కడ దక్షిణ కోస్తాలో ఇప్పుడు ప్రెసెంట్ 2024లోగా చూసుకున్నట్లయితే వైసీపీకి దాదాపుగా 15 సీట్లు అయితే వస్తున్నాయి టీడీపీ 37 స్థానాలను కైవసం చేసుకుంటుంది ఇంకా జనసేన వచ్చేసి 2 సీట్లు మాత్రమే అదేవిధంగా బీజేపీ అయితే ఒక సీటుతో ఇక్కడ టీడీపీ అలయన్స్లో భాగంగా భారత జనతా పార్టీకి అయితే ఒక సీటు జనసేన పార్టీకి అయితే 2 సీట్లు అయితే వస్తున్నాయి సో దక్షిణ కోస్తాలో దాదాపుగా 55 స్థానాలలో 15 సీట్లు వైసీపీకి టీడీపీకి 37 స్థానాలు జనసేనకి 2 స్థానాలు బీజేపీకి ఒక స్థానం అనమాట సో ఆ విధంగా ఆయన చెప్పడం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ నెల్లూరు జిల్లాలో ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం సో నెల్లూరు జిల్లాలో అయితే ఇక్కడ మనకి కావలి నుంచి కావ్య కృష్ణారెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డి వీళ్ళంతా కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నారాయణ నెల్లూరు సిటీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ సో ఇదంతా కూడా ఎల్లో మనకి సైకిల్ గుర్తుల్లో కనిపిస్తుంది అంతా కూడా టీడీపీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందన్నమాట కావలిలో కావ్య కృష్ణారెడ్డి సో టీడీపీ గెలుస్తుంది ఆత్మకూరులో అయితే మేకపాటి విక్రమ్ రెడ్డి ఈ మేకపాటి విక్రమ్ రెడ్డి కూడా ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ నుంచి గెలుస్తున్నారు కోవూరులో అయితే టీడీపీ గెలుస్తుంది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుస్తున్నారు నారాయణ నెల్లూరు సిటీ అనమాట ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ గెలుస్తుంది సో ఇక్కడ సైకిల్ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట ఇంకా నెల్లూరు జిల్లా వైసీపీ ఏమో దాదాపుగా అంటే ఇది ఇక్కడ సర్వేపల్లి ఒకటి గూడూరు ఒకటి సూలూరుపేట వెంకటగిరి ఉదయగిరి ఇదంతా కూడా వైసీపీ ఉందన్నమాట ఒకటి టీడీపీ వెంకటగిరి ఉంది సో వైసీపీకి 5 టీడీపీకి 5 ఇవి 2 వస్తున్నాయి అండ్ ఇక్కడ కూడా వైసీపీకి 5 టీడీపీకి 5 స్థానాలు ఇంకా నెక్స్ట్ చూద్దాం ప్రకాశం జిల్లాలో ఏ విధంగా ఉంది కూడా చూద్దాం అండ్ ఇక్కడ ప్రస్తుతానికైతే తాటిపత్రి చంద్రశేఖర్ గోటిపాటి లక్ష్మి దర్శి నుంచి గోటిపాటి లక్ష్మి గారు డాక్టర్ ఈమె దర్శి నుంచి పోటీ చేస్తున్నారు ఏలూరు సాంబశివరావు పర్చూరు గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి పోటీ చేస్తున్నారు మాలకొండ యాదవ్ చీరాల నుంచి పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ విజయ్ కుమార్ సంతనూతలపాడు
ఇది టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. సో వీళ్ళంతా కూడా టీడీపీ నుంచి గెలిచే అవకాశాలు అయితే ఉన్నట్టు కనబడుతుంది. ఎర్రగొండపాలెం నుంచి అయితే ఇక్కడ తాటిపర్తి చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ నుంచి గెలుస్తున్నట్టుగా అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇది ఇక్కడ ప్రకాశం జిల్లాలో. సో ప్రకాశం జిల్లాలో మొత్తం దాదాపుగా తెలుగుదేశం పార్టీ 10 స్థానాలను గెలుచుకుంటుంది, వైఎస్ఆర్సీపీ 2 స్థానాలను గెలుచుకుంటుంది అనమాట. ఇంకా అదేవిధంగా ఇక్కడ టీడీపీ మళ్ళీ 10 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 2 స్థానాలు. జనార్దన్ గోలు, మధుసూదన్ యాదవ్ అనేట ఆయన కందుకూరు నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి గెలుస్తున్నారు. వీరాంజనేయులు కొండేపి ఇతను టీడీపీ పార్టీ నుంచి గెలుస్తున్నారు. కందుల నారాయణ రెడ్డి టీడీపీ నుంచి, మార్కాపురం నుంచి గెలిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయంట. ముత్తమూల అశోక్ రెడ్డి గిద్దలూరులో ఇతను ఖచ్చితంగా టీడీపీ నుంచి గెలుస్తున్నారు అని చెప్తున్నారు. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరిలో పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన టీడీపీ నుంచి ఖచ్చితంగా ఈసారి అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉందైతే కనబడుతుంది. ఇంకా గుంటూరు జిల్లాలో మొత్తం టీడీపీ 14 సీట్లు గెలుచుకుంటుంది, జనసేన పార్టీ 1 సీటు, వైఎస్ఆర్సీపీకి మాత్రం కేవలం 2 సీట్లు మాత్రమే వస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి మాట్లాడుకున్నట్లయితే నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన 100% గెలుస్తున్నారు. రేపల్లె నుంచి అనగాలి సత్యప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు, ఆయన గెలుస్తున్నారు. తెనాలి శ్రవణ్ కుమార్ తాటికొండ నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన టీడీపీ నుంచి గెలుస్తున్నారు. భాషం ప్రవీణ్ పెద్దకూరుపాడు నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన కూడా టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు, ఆయన కూడా గెలుస్తాడు. అదేవిధంగా పొన్నూరులో ధూళిపాల నరేంద్ర టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా గెలిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇంకా వేమూరు నుంచి కూడా నక్క ఆనందబాబు, సో నక్కా ఆనందబాబు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి 100% అయితే గెలుస్తున్నారు అనేసి మనకి ఈ సర్వే ప్రకారం అయితే అర్థమవుతుంది. సో నేను ఇందాక చెప్పినట్టు కూడా గుంటూరు జిల్లాలో ఎన్ని స్థానాలు ఉన్నా కూడా సో టీడీపీకి అయితే 14 స్థానాలు, జనసేనకు 1 స్థానం, వైసీపీకి కేవలం 2 స్థానాలే వెళ్తున్నాయి. సో నాదెండ్ల మనోహర్ జనసేన నుంచి పోటీ చేస్తున్నాడు తెనాలి నుంచి, సో ఆయన గెలుస్తున్నాడు. వైసీపీ నుంచి బాపట్ల నుంచి అయితే కోన రఘుపతి వైసీపీ గెలుచుకుంటుంది ఆ బాపట్ల స్థానాన్ని. అక్కడ ఎక్కువగా క్రిస్టియన్ ఓట్లు అయితే పడుతున్నాయి బాపట్లలో, అంతా కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి ఆ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంతా కూడా వైసీపీకి గెలిపించే సూచనలు అయితే కనబడుతున్నాయని అంటున్నారు. ఇంకా బూర్ల రామాంజనేయులు పత్తిపాడు నుంచి పోటీ చేస్తున్నాడు, ఆయన టీడీపీ తరఫున కాబట్టి అక్కడ టీడీపీ గెలిచే సూచనలు కనబడుతున్నాయి. ఇంకా గల్లా మాధవి గుంటూరు వెస్ట్ ఆమెకి అపోనెంట్గా విడతల రజని కూడా ఉన్నారు వైసీపీ నుంచి. మరి విడతల రజని మీద గల్లా మాధవి ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి అంటున్నారు గల్లా మాధవి, మరి టీడీపీ తరఫు నుంచి చూద్దాం. మరి ఈసారి విడతల రజని ఘోరంగా టీడీపీ వెస్ట్లో ఓడిపోతుందని కూడా సూచనలు అయితే కనబడుతున్నాయి. సో మరి ఆవిడ మీద గల్లా మాధవి 100% గెలుస్తుంది. ఇంకా మహమ్మద్ నజీర్ గుంటూరు ఈస్ట్ నుంచి కూడా మహమ్మద్ కూడా పోటీ చేస్తున్నారు. ఇంకా నజీర్ అనమాట, ఈయన టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన కూడా 100% గెలుస్తారు. ఇంకా పత్తిపాటి పుల్లారావు చిలకలూరుపేట, సో పత్తిపూట పుల్లారావు కూడా చిలకలూరుపేట నుంచి ఖచ్చితంగా టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు కాబట్టి 100% గెలుస్తున్నారు. సో ఈవెన్ ఇందులో మీరు గుంటూరు జిల్లాలో టీడీపీ 14, జనసేన 1, వైసీపీ 2, మీరు కనుక గుంటూరు జిల్లా వాసులు అయితే ఎవరు గెలుస్తారు, ఎంత మెజారిటీతో గెలుస్తారు ఏంటి అనేది కూడా కింద కామెంట్స్ చేయండి. సో ఇక్కడ టీడీపీ నుంచి చాలామంది ఫ్యాన్సే ఉన్నారు, సో వాళ్ళందరూ కూడా అందులోనూ విడతల రజని అపోనెంట్ వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. మరి ఆవిడ గెలుస్తుందా లేదా అనేది కూడా మీరు ఒకసారి కింద కామెంట్స్ చేయండి. మరి సో ఇంకా నెక్స్ట్ కృష్ణా జిల్లా గురించి మాట్లాడదాం. కృష్ణా జిల్లాలో అయితే టీడీపీ నుంచి అయితే 8 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంది, వైసీపీ నుంచి 6 సీట్లు కైవసం చేసుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. జనసేన 1 స్థానాన్ని గెలుచుకుంటుంది, అదేవిధంగా భారత జనతా పార్టీకి అయితే 1 స్థానం వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు కృష్ణా జిల్లాలో. ఇంతకు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా చూద్దాం మనం. ఇక్కడ నల్లగట్ల స్వామిరావు తిరువురు, అతను వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన గెలుస్తారంట. ఇంకా మేక వెంకట అప్పారావు నూజివీడు నుంచి పోటీ చేస్తున్నారు, అక్కడ ఆయననే గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయంటున్నారు. యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నుంచి పోటీ చేస్తున్నారు, గన్నవరం కూడా చాలా ముఖ్యమైన నియోజకవర్గం, అక్కడ యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నాడు, ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, అతను గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వెనుగండ్ల రాము గుడివాడ నుంచి అయితే పోటీ చేస్తున్నాడు, సో వెనుగండ్ల టీడీపీ నుంచి కాబట్టి ఆయన కూడా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా దూలం నాగేశ్వరరావు కైకులూరు నుంచి పోటీ చేస్తున్నారు, అతను వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, కానీ కైకులూరులో బీజేపీ వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు, అటు బీజేపీ వాళ్ళు కూడా కైకులూరు నుంచి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని కొన్ని సర్వేలు అయితే చెప్తున్నాయి. మరి చూద్దాం కైకులూరులో నాగేశ్వరరావు గెలుస్తారా, బీజేపీ గెలుస్తారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. ఇంకా ఉప్పల్ రాము పేడాన నుంచి పోటీ చేస్తున్నాడు, అతను వైఎస్ఆర్సీపీ నుంచి.
మచిలీపట్నంలో టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర టీడీపీ తరఫున పోటీ చేస్తున్నాడు. ఆయన 100% గెలుస్తారని అంటున్నారు. ఇంకా గ్లాస్ గుర్తు అవనిగడ్డ జనసేన పార్టీ నుంచి మండలి బుద్ధ ప్రసాద్ అయితే పోటీ చేస్తున్నారు అవనిగడ్డలో. సో జనసేన పార్టీకి అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇంకా కృష్ణా జిల్లాలో ఇంకో కొంతమంది ఉన్నారండి. సో ముఖ్యంగా మనం విజయవాడ సెంట్రల్ గురించి మాట్లాడుకున్నట్టయితే బోండా ఉమా గారు, ఇప్పటి వరకు ఓడిపోని బోండా ఉమా గారు ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు. సో ఇప్పటి వరకు అతనికి అయితే ఎదురు తిరగలేదు ఎవరు కూడా. మరి ఈసారి కూడా బోండా ఉమా మహేశ్వరరావు గారు విజయవాడ సెంట్రల్ లో టీడీపీ తరఫు నుంచి 100% గెలుస్తారనేసి సర్వేలు అయితే చెప్తున్నాయి. కైల అనిల్ కుమార్ పామరు అయితే అతను పోటీ చేస్తున్నాడు వైసీపీ నుంచి, అతను గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయంటున్నారు. ఇంకా పెనమలూరులో అయితే బోడే ప్రసాద్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మరి బోడే ప్రసాద్ కూడా గెలుస్తారు అని సర్వేలు అయితే చెప్తున్నాయి. ఇంకా విజయవాడ వెస్ట్ అయితే ఈసారి బీజేపీ అంటే టీడీపీ అలయన్స్లో భాగంగా భారతీయ జనతా పార్టీ కూడా ఉంది కాబట్టి సుజనా చౌదరి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆయన గెలుస్తాడనేది సర్వేలు అయితే చెప్తున్నాయి. ఇంకా గద్దె రామ్మోహన్ రావు విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. సో టీడీపీ నుంచి ఆయన గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. మరి ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. నందిగామ నుంచి జగన్మోహన్ రావు పోటీ చేస్తున్నాడు వైసీపీ తరఫు నుంచి. సో ఆయన గెలిచే సూచనలు అయితే కనబడుతున్నాయంట. శ్రీరామ్ తాతయ్య జగ్గయ్యపేట నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇతను కూడా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, నెల్లూరు సైడు, ఈస్ట్ మన కోస్తా ఆంధ్ర కూడా మనం చూసాము. సో ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా అందరూ కూడా ఎవరు గెలుస్తారు ఏంటనేది డీటెయిల్గా చెప్పారు. సో ఈ విధంగా రవిప్రకాష్ చాలా రోజుల తర్వాత టీవీ ముందుకు వచ్చి ఎవరెవరు గెలుస్తారు అనేది కూడా ఆయన అంచనా వేసి చెప్పడం అయితే జరిగింది. సో ఈ సర్వే ప్రకారం దాదాపుగా ఎక్కువ సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు అర్థమవుతుంది. ఇంతకీ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.